ఎందుకంటే నాకు కార్ లేదు, నేను బయటికి రాలేను, నాకు స్కూటీ మాత్రమే ఉందన్నమాట. సో ఆయన కార్ లోనే వస్తారు కాబట్టి నేను ఇంటర్ అడ్రస్ షేర్ చేశాను. కలుద్దాం అనుకున్నప్పుడు షేర్ చేయాలి కదా. రైట్, ఇక్కడ క్వశ్చన్ అమ్మా డెఫినెట్గా అందరిలో వస్తుంది, బట్ నేను కూడా అది రేజ్ చేస్తాను. ఆయన టెలిగ్రామ్లో మీతో మెసేజ్ చేస్తున్నప్పుడు మీకు న్యూడ్స్ పంపించండి అన్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏదో రాంగ్ రూట్లో వెళ్తున్నారు, నెగిటివ్గా ఉందనే థాట్ మీకు రాలేదా? ఇది కన్వర్సేషన్ క్లోజ్ చేస్తే నేను సేఫ్ సైడ్ అనే థాట్ మీకు ఇద్దామనేసి నేను వెళ్ళాను. ఆ విషయం గురించి మీరు ఎంతో మంది అమ్మాయిలు చూసుండొచ్చు, ఐఎమ్ నాట్ దట్ టైప్ అని చెప్పేసి. ఎందుకంటే 4 years నేను రైల్వే కోడూరులో ఉన్నా కూడా నా జాబ్ ఏంటో నేనేంటో నా బాబు ఏంటో అన్నట్టు ఉన్నా. సో ఇలా ఒక కొత్త వ్యక్తి వచ్చేసి నాకు న్యూస్ కావాలి, వీడియో కాల్స్ కావాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే నేను ఒప్పుకోను సార్, నేను అలాంటి దాన్ని కాదు అనేసి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను వెళ్ళాను. ఓకే, సో ఆ రోజు మళ్ళీ సింగిల్గా వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసుకొని ఏలూరు దగ్గరికి వెళ్ళి కార్ ఆపిన తర్వాత, ఏలూరు కాదు రాజంపేట, రైట్, రాజంపేట దగ్గర కార్ ఆపిన తర్వాత మీ పైన ఆయన మిస్బిహేవ్ చేశారు. మిస్బిహేవ్ కాదు, బలవంతంగా నన్ను అటెంప్ట్ చేశారు. ఓకే, సో మీరు దిగి వెళ్ళి పారిపోయే ప్రయత్నం చేశారమ్మా అక్కడ? నన్ను కొట్టారండి, చాలా గట్టి కొట్టారు. 2-3 స్లాబ్స్ చాలా గట్టిగా పడ్డాయి నాకు. ఓకే, ఎక్కడ రోడ్డు మీదేనా కార్ ఆపింది? కార్లోనేనా? కార్ ఆపింది రోడ్ మీద, డార్క్ ప్లేస్ లో. అక్కడ ఎవరు లేరు, ఎంటీ ప్లేస్ అదంతా? లేదు, అదంతా అడవి ప్రాంతంలో. అప్రాక్స్ ఏ టైం అమ్మా? నైటా? 9:30. నైట్ 9:30. ఓకే, సో దెన్ ఆఫ్టర్ మీరు నెక్స్ట్ ఆయనే తీసుకొచ్చి డ్రాప్ చేశారా, లేకపోతే అక్కడ వదిలేసి వచ్చారా? అయిన తర్వాత నేను నేర్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాను. నాకు కిందకి దిగే ఆప్షన్ కూడా లేదు. సీట్ సందు నుంచి వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట నేను. ఓకే, తను నేరుగా ఇంటికి డ్రాప్ చేశారు నన్ను. ఓకే, ఇంటికి డ్రాప్ చేసేటప్పుడు నన్ను బెదిరించారు, ఈ విషయం కానీ లీక్ అయితే మాత్రం బాగోదు, నీ ప్రొఫెషనల్ లైఫ్ కి బాగోదు, నీ పర్సనల్ లైఫ్ కి బాగోదు అనేసి అన్నారు. నేనేం మాట్లాడకుండా దిగేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఆయనకి నా ఇల్లు తెలిసిన దగ్గర నుంచి నా ఇంటికే స్ట్రైట్ గా రావడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే అర్థం కాలేదు. మా ఇంటి అడ్రస్ తెలిసిన దగ్గర నుంచి ఆయన కార్ లో తీసుకెళ్లలేదు. ఓకే, మా ఇంటికి రావడం స్టార్ట్ చేశారు. ఓకే, నేనైతే డోర్స్ ఓపెన్ చేయలేదు. ఆయన గంటలు బయట కూర్చోవడం లాంటివి చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి మీ ఇంటి దగ్గర గంటలు బయట కూర్చునేవాడా? యా, అంటే నైట్ టైం లో వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ గన్మెన్స్ ఎవరు లేకుండా? వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ ఎనీథింగ్. ఆయన మా ఇంటి ముందు అపార్ట్మెంట్ లో 2nd floor లో మా ఇంటి ఎదురుగా గంటలు కూర్చున్నారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరు చూడకపోయే వాళ్ళ, ఇలా ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు ఆయన ఇప్పుడు అబ్జర్వ్ చేయకపోయే వాళ్ళ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు? స్టార్టింగ్ లో అయితే చూడలేదు, కానీ తర్వాత అయితే చూసారు. ఓకే, ఏమనలేదా వాళ్ళు? ఒక మీరు ఒంటరిగా, మీ హస్బెండ్ దూరంగా ఉంటారు, మీ బాబుతో పాటు మీరు ఒక్కరే ఉంటారు, మీ ఇంటికి రెగ్యులర్ గా ఎమ్మెల్యే రావడానికి ఎవరు తప్పు పట్టలేదా? అతను ఎమ్మెల్యే అని చెప్పేసి ఫస్ట్ ఎవరు అనుకోలేదు. ఓ, ఎమ్మెల్యే అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. దాని తర్వాత తెలిసింది విషయం. ఓకే, సో మీరు ఒంటరిగా ఉండేవారా మీ ఇంట్లో? మీ బాబు ఉండేవాడు కదా? బాబు నేను ఉంటాను. ఓకే, సో ఎమ్మెల్యే వచ్చినప్పుడు మొదటిసారి డోర్ తీయలేదు, తర్వాత ఏం జరిగింది మరి నెక్స్ట్? బెదిరించేవాడా? లాక్ పగలగొట్టేశారు. ఓ, ఓకే, డోర్ లాక్ మాది పగలగొట్టేసి వచ్చారనమాట. వచ్చి నన్ను బాగా కొట్టి బూతులు తిట్టేవాళ్ళు. ఎందుకు తీయట్లేదు, నేను అంత చీప్ గా కనిపిస్తున్నానా నీకు అని చెప్పేసి నన్ను తిట్టారనమాట. ఓకే, కర్మ మీకు ఇష్టం లేకుండా జరుగుతోంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన బెదిరించడం. ఎంక్వైరీస్ వేయిస్తానన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఇదేంటి బ్రైబ్ చేసినట్టు చిత్రీకరిస్తామనేసి అన్నారు. ఓకే, కానీ మీకు మీ పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ కదా, ఒక అమ్మాయిగా మీ పర్సనల్ లైఫ్ మీకు ఇంపార్టెంట్. మీకు తెలియకుండా, మీకు వద్దు అనుకున్నా కూడా మీపై బలవంతంగా ఆ విధంగా ప్రవర్తించే ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా అప్పుడే.